ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా ఫిఫ్త్ టీ20 మ్యాచ్ రేపు ఆదివారం 7కి వాంఖడే స్టేడియంలో జరగనుంది. వాంఖడే స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండటం వల్ల టాస్ గెలిచిన జట్టు ఏదైనా సరే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు భారీ స్కోర్‌ని నిర్దేశించవచ్చు. టార్గెట్ భారీగానే ఉండవచ్చు. వాంఖడే స్టేడియంలో 200 స్కోర్ కూడా ఈజీగా చేయగలరు. ఇంగ్లాండ్ జట్టు ఫోర్త్ టీ20 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగొచ్చు. అయితే ఇండియా మాత్రం కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఉంది. బెంచ్‌ని పరీక్షించే ఛాన్స్ కూడా ఉంది. మూడో టీ20లో భారత జట్టు 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. రింకు సింగ్‌తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ని పునర్నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ఆడబోయి అభిషేక్ శర్మ డీప్ మిడ్ వికెట్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శివం దూబే రింకు సింగ్‌తో కలిసి బ్యాటింగ్‌ని కంటిన్యూ చేశాడు. అయితే 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రెండన్ కార్స్ బౌలింగ్లో ఆదిల్ రషీద్ క్యాచ్ పట్టగా రింకు సింగ్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శివం దూబే, హార్దిక్ పాండ్యాలు కలిసి భారీ స్కోర్ని ఇంగ్లాండ్ ముందుండేందుకు పునాదులు వేశారు. అయితే 166 రన్స్ దగ్గర హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. అయితే ఓవరాల్గా ఇండియా 181 రన్స్ చేసి 9 వికెట్లు చేజార్చుకుంది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ 6 ఓవర్లలో 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే రవి బిష్నోయ్ బెన్ డకెట్ను అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన బట్లర్ 2 పరుగులకే అవుట్ అయి వెనుదిరిగాడు. బట్లర్ అవుట్ అయిన తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడి 51 రన్స్ చేశాడు. హ్యారీ బ్రూక్ సూపర్ నాక్తో మళ్ళీ ఇంగ్లాండ్ జట్టు కాంపిటీషన్లోకి వచ్చింది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అంతేకాకుండా శివం దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అదేవిధంగా రవి బిష్నోయ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. అయితే ఇంగ్లాండ్ 166 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీయడంతో జోష్ బట్లర్ తన ఆవేదనను వెళ్లపుచ్చుకున్నాడు. ఇది సరైన నిబంధన కాదని, ఈ విషయాన్ని మాకు ముందుగానే చెప్పలేదని జోస్ బట్లర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు కంకషన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? కంకషన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏదైనా ప్లేయర్ ఇంజ్యూర్ అయినప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్తే అతని ప్లేస్లో వేరే ప్లేయర్ని ఆడిస్తారు. ఒకవేళ బ్యాట్స్మెన్ ఇంజ్యూర్ అయితే బ్యాట్స్మెన్నే ఆడిస్తారు, లేదా బౌలర్ ఇంజ్యూర్ అయితే బౌలర్నే ఆడిస్తారు. కానీ శివం దూబే ఆల్రౌండర్ కాబట్టి ఆల్రౌండర్ ఇంజ్యూర్ అయినప్పుడు ఎవరినైనా ఆడించవచ్చు. కంపల్సరీ బ్యాట్స్మెన్ని కానీ లేదా బౌలర్ని కానీ ఆడించాల్సిన నిబంధన ఏమీ లేదు. కాబట్టి శివం దూబే ప్లేస్లో హర్షిత్ రాణా బౌలింగ్కి వచ్చాడు. కంకషన్ సబ్స్టిట్యూషన్ సమంజసమే అని కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించాడు. అయితే కంకషన్ సబ్స్టిట్యూషన్ అనేది సరి అయినది కాదని ఇండియన్ సీనియర్ బ్యాట్స్మెన్ ఆకాష్ చోప్రా అన్నాడు. దీనివల్ల 12 మంది ప్లేయర్స్ ఇండియా తరపున ఆడినట్లయిందని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. అయితే ఫోర్త్ టీ20లో 3 వికెట్లు తీసిన హర్షిత్ రాణా ఇప్పుడు ఫిఫ్త్ టీ20లో ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఫిఫ్త్ టీ20 విషయానికి వస్తే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాంఖడే స్టేడియంలో పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉండడమే కాకుండా షార్ట్ బౌండరీస్ కూడా ఉంటాయి. కాబట్టి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు భారీ స్కోర్ని సాధించి పెద్ద లక్ష్యాన్ని ఉంచవచ్చు. అయితే డ్యూ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసినట్లయితే బౌలింగ్ కూడా ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆదివారం జరిగే టీ20 మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.